వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముధోల్ మండలంలోని అష్టగ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు క్రీడారంగంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపి బహుమతులను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. అనంతరం పాఠశాల ప్రహారీ గోడ, సీసీ రోడ్డు పనుల ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉపాధ్యాయులు బృందం సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో ప్రారంభమయ్యే విధంగా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. పిల్లలు ఇటు చూడండి రా. కొబ్బరికాయలు మంచిగా ఉండాలంటే ఆటలు పాటలు ఈరోజు కంపల్సరీ. దానికోసం ఏదైతే ఇక్కడ కృష్ణ పీటీ గారు కష్టపడి పిల్లగాళ్ళకు నేషనల్ లెవెల్ దాకా కొట్టబెట్టే ఆయనకు నా తరఫున, మా ముదోల్ నియోజక ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హిస్టరీ ఒకటి చెప్పారు, మన పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ స్కూల్ ప్రారంభానికి, హై స్కూల్ కావడానికి ఎన్ని విధాలుగా కష్టపడి ఈ భూ స్థలాలు స్వర్గీయ బాపురావు పటేల్ గారు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా లింగారెడ్డి గారు ఏదైతే మన మనసు పెద్దగా పెట్టుకొని ఈ స్కూల్కు స్థలం ఇచ్చిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి హిందీలా కావత్ ఉంది, पेड़ लगाने के बाद पेड़ के फल खाने वाले जनरेशन होते, पेड़ लगाने वाला फल नहीं खाता. आज इयला బాపురావు పటేల్ పేరు, హనుమంత్ రెడ్డి పేరు, లింగారెడ్డి పేరు ఎందుకు వస్తుంటామంటే అంత పెద్ద మనసుతో ఈరోజు, అప్పుడు సర్పంచ్ మల్లారెడ్డి గారు కూడా ఉండే, అంత మనసుతోని ఈరోజు ఏదైతే భూమి ఇచ్చారో హై స్కూల్ వరకు ఈరోజు ఇక్కడ ఆష్టాగ్రామంలో అయింది. ఫస్ట్ బ్యాచ్ 85లో మోహన్ రెడ్డి సార్ చెప్పారు, నేనే ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు 10th పాస్ అయినా అని. దాని తర్వాత ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళు చాలా, నేను అనుకుంటా దాదాపు 50 నుంచి 60 పిల్లగాళ్ళు ఈరోజు యుఎస్లో, లండన్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో అయితే చాలా పిల్లగాళ్ళు సెటిల్ అయ్యారు. ఈ స్కూల్ 10th క్లాస్ కోసం కూడా, 10th క్లాస్ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం కూడా చాలా డీటెయిల్గా మోహన్ రెడ్డి గారు, ఇంకా ఏమైనా తక్కువ పడితే కూడా, ఎన్ని కోట్లు కూడా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా దానికి ఫండ్ తెప్పించి 2 పంటలు రైతు సోదరులకు రావాలని నేనైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. అది ఖచ్చితంగా చేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారు కంపౌండ్ వాల్ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నారు, మాకు కంపౌండ్ వాల్ లేదని.
ఎంబడే ఎన్ఆర్జిఎస్ ఫండ్లో దాదాపు ప్రైమరీ స్కూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించినాం. పని కూడా అయ్యేలా మొత్తం చేశాం. అదేవిధంగా సీసీ రోడ్ ఆస్టా టు కౌటాబోయే రోడ్ కూడా 20 లక్షల సీసీ రోడ్ కోసం కూడా శాంక్షన్ చేశాము. అంగన్వాడీ బిల్డింగ్ ఏదైతే రిపేర్స్ ఉన్నాయి దానికి 2,50,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డిమాండ్ అంటే ఒకటి డ్రింకింగ్ వాటర్ కానీ బోర్వెల్ కానీ కావాలని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైనా నీళ్ళు తగ్గితే అది ఇమీడియట్ నా ఫండ్ నుంచి శాంక్షన్ చేయించి బోర్ వేపిస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. టాయిలెట్ గురించి చెప్పారు మన హెచ్ఎం గారు. మన స్కూల్కు హెచ్ఎం కాక కూడా ఈ మండల్కి ఎంఈఓ ఎన్ని స్కూల్స్లో టాయిలెట్స్ బిల్డింగ్స్ లేవు, ఎన్ని స్కూల్స్లో ఎక్స్ట్రా రూమ్స్ కావాలా అది డీటెయిల్ నాకు ఇవ్వండి. మా ఇన్ఛార్జ్ మంచితో సిగ్నేచర్ చేసుకుని త్వరలోనే మీకు శాంక్షన్ తెప్పిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు స్ట్రెంత్ ఏదైతే ఉంది ఇరిగేషన్ చూడాలని, ఎందుకంటే 2018లో ఏదైతే 2-3 కోట్లు శాంక్షన్ అయింది ఆ పని పూర్తిగా కాకుండా కాంట్రాక్టర్ వైఫల్యము, ఇంజనీరింగ్ వైఫల్యము, దానికోసం నేను ఇలా రైతు సోదరులకు సాగునీరు కావాలా, 2 పంటలు రావాలా అని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానం కోసం లిఫ్ట్ ఇరిగేషన్కు రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూస్తే గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం ఇక్కడ ఉన్నాం. ముదోల్ నియోజకవర్గం, నిర్మల్ నియోజకవర్గం ఇక్కడ ఉంది. అటు సైడ్ పోతే బోధన్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గం ఉంది. అటు చూస్తే ఈరోజు 100% సాగునీరు అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ మంచిగా నడుస్తుంది. కానీ మన దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏది కూడా సక్సెస్ఫుల్ లేదు. దానికి కారణమేమని 1 సంవత్సరం నుంచి స్టడీ చేస్తున్నాను నేను. ఇది ఇంజనీరింగ్ వైఫల్యమా, అక్కడ ఉన్న రైతుల వైఫల్యమా, అది దానికోసం స్టడీ చేసుకుంటా కన్కాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉంది అబ్దుల్లాపూర్ కన్కాపూర్ గత 6 నెలల కింద అక్కడ సైడ్ ఆర్మూర్ నియోజకవర్గంలో వన్నెల్ల గ్రామానికి వెళ్ళిపోయాను. కొందరు 100 రైతులు తీసుకుపోయాను. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ 100% సక్సెస్ ఉంది. ఆ 100% సక్సెస్ కావడానికి కారణం అంటే అక్కడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ వాళ్ళు. లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ ఇట్లా ఉంది అంటే నో పాలిటిక్స్, ఏ పాలిటిక్స్ లా లేకున్నా ఇరిగేషనే కావాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్న అయితేనే ఆ చైర్మన్ అక్కడ నాకు కనబడ్డది. వాస్తవంగా ఈరోజు అక్కడ పోయిన తర్వాత గవర్నమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకారం ఎంత సాగునీరు కావాలా దానికన్నా 100-200 ఎకరాలు కూడా సాగునీరు ఎక్కువైపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఫాల్ట్ వస్తే 1 నిమిషం కూడా వాగలు ఆ కమిటీ కానీ అక్కడ ఉన్న డిపాజిట్స్ కానీ ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్లో మినిమం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు జమ ఉంది. వాళ్ళు డిఫెక్ట్ అయితే వాళ్ళు అక్కడనే రిపేర్ చేసుకుంటారు, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చి తెప్పిస్తారు. కానీ మన దగ్గర ఇది లేదు. మురిగి ఖాతే మగర్ మురిగి అండేనే ఖాతే ఇట్లా పరిస్థితి మన ముదోల్ తాలూకాది ఉంది. దానికోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే వారం 10 రోజుల్లో చాలు చేపిస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో 1200 ఎకరాలు అవుతుంది. సెకండ్ ఇంటర్మీడియట్లా పోగానే IIITల PUCల పోగానే సూసైడ్ కేసెస్ అలా అర్థం కాకుండా ఈరోజు చాలా జరుగుతుంది. విలేజ్ నుంచి పోయిన 10th క్లాస్ పిల్లగాళ్ళకు ఉపాధ్యాయ బృందాలకు నేను ఒకటే కోరుకుంటున్నాను. సరే పేరెంట్స్ ఏమని అంటారు, నా పిల్లగాడికి మార్క్స్ 10/10 రావాలా, ఏదైనా కానీ కాపీ కొట్టుంటే ఏం కొట్టండి అని అంటారు. కానీ ఉపాధ్యాయ బృందాలు చాలా స్ట్రిక్ట్గా ఉండుండ్రి. ఎందుకంటే
ఈ పిల్లగాళ్ళు 10 సంవత్సరాల తర్వాత దేశ భవిష్యత్తు పిల్లగాళ్ళు వాళ్ళకు చదువు ఏదైతే నేర్పుతారో పియూసీలో కూడా వాళ్ళు చాలా మంచి మార్క్స్ సాధించి ఇంటర్మీడియట్ అనుకోండి, పియూసీ అనుకోండి, డిగ్రీ మంచి చదవాలని దానికోసం కూడా ఉపాధ్యాయ బృందాలు కానీ పేరెంట్స్ కానీ చాలా కష్టపడాలని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గంలో చదువుల తల్లి సరస్వతి అమ్మ ఉంది. ఆ అమ్మ ఆశీర్వాదంతో ప్రతి విలేజ్ నుంచి మంచి చదువు నేర్చి దేశ భవిష్యత్తు కోసం మంచి ఎంప్లాయీస్ అనుకోండి, మంచి అగ్రికల్చర్స్ అనుకోండి, మంచి కల్టివేటర్స్ అనుకోండి, మంచి బిజినెస్ మ్యాన్ కావాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ చూడాలని, ఎందుకంటే 2018లో ఏదైతే 2-3 కోట్లు శాంక్షన్ అయింది ఆ పని పూర్తిగా కాకుండా కాంట్రాక్టర్ వైఫల్యము, ఇంజనీరింగ్ వైఫల్యము, దానికోసం నేను ఇలా రైతు సోదరులకు సాగునీరు కావాలా, 2 పంటలు రావాలా అని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానం కోసం లిఫ్ట్ ఇరిగేషన్కు రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూస్తే గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం ఇక్కడ ఉన్నాం. ముదోల్ నియోజకవర్గం, నిర్మల్ నియోజకవర్గం ఇక్కడ ఉంది. అటు సైడ్ పోతే బోధన్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గం ఉంది. అటు చూస్తే ఈరోజు 100% సాగునీరు అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ మంచిగా నడుస్తుంది. కానీ మన దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏది కూడా సక్సెస్ఫుల్ లేదు. దానికి కారణమేమని 1 సంవత్సరం నుంచి స్టడీ చేస్తున్నాను నేను. ఇది ఇంజనీరింగ్ వైఫల్యమా, అక్కడ ఉన్న రైతుల వైఫల్యమా, అది దానికోసం స్టడీ చేసుకుంటా కన్కాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉంది, అబ్దుల్లాపూర్, కన్కాపూర్, గత 6 నెలల కింద అక్కడ సైడ్ ఆర్మూర్ నియోజకవర్గంలో వన్నెల్ల గ్రామానికి వెళ్ళిపోయాను. కొందరు 100 రైతులు తీసుకుపోయాను. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ 100% సక్సెస్ ఉంది. ఆ 100% సక్సెస్ కావడానికి కారణం అంటే అక్కడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ వాళ్ళు. లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ ఇట్లా ఉంది అంటే నో పాలిటిక్స్, ఏ పాలిటిక్స్ లా లేకున్నా ఇరిగేషనే కావాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్న అయితేనే ఆ చైర్మన్ అక్కడ నాకు కనబడ్డది. వాస్తవంగా ఈరోజు అక్కడ పోయిన తర్వాత గవర్నమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకారం ఎంత సాగునీరు కావాలా దానికన్నా 100-200 ఎకరాలు కూడా సాగునీరు ఎక్కువైపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఫాల్ట్ వస్తే 1 నిమిషం కూడా వాగలు ఆ కమిటీ కానీ అక్కడ ఉన్న డిపాజిట్స్ కానీ ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్లో మినిమం 50 లక్షల నుంచి ₹1 కోటి జమ ఉంది. వాళ్ళు డిఫెక్ట్ అయితే వాళ్ళు అక్కడనే రిపేర్ చేసుకుంటారు, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చి తెప్పిస్తారు. కానీ మన దగ్గర ఇది లేదు. మురిగి ఖాతే మగర్ మురిగి అండేనే ఖాతే ఇట్లా పరిస్థితి మన ముదోల్ తాలూకాది ఉంది. దానికోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 10 రోజుల్లో చాలు చేపిస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో 1200 ఎకరాలు అవుతుంది. సెకండ్ ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఉండే, ఆయన చేతుల్ని మనకు 2007లో సెంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా